నోట్లో వేసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం. ఇది చాలా పెద్దదండి. ఏపీలోనే మనకి పెద్ద ఫిషింగ్ హార్బర్ అండ్ దాంతోపాటు పోర్ట్ కూడా ఉంది మనకి. ఇప్పుడే మేము లోపల ఎంటర్ అయ్యాం. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను చాలా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మేము ఎంటర్ అయ్యి చూసేటప్పుడు చాలా పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఐస్ అన్లోడింగ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా పెద్ద దేశాలకి మన ఫిషింగ్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అవి ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఈ విధంగా ఐస్లో పెట్టి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్ చేసే ప్యాకింగ్ కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను వీడియోలో. రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది జరిగిన ఏరియా మొత్తం ఇదేనండి. సో మేము వెళ్ళేసరికి అవన్నీ క్లీన్ చేశారు. మేము వెళ్ళే 2 days ముందరే క్లీన్ చేశారంట. నేను అక్కడ ఉండే వాళ్ళని కూడా అడిగాను, దానికి లోకల్ బాయ్ నానికి ఏమైనా సంబంధం ఉందా లేదని చెప్పి. వాళ్ళైతే లేదని చెప్పారు. లీవ్ ఇట్, అది డిఫరెంట్ స్టోరీ. మీరు చూస్తున్న పెద్ద పెద్ద పడవలలోనేనండి వీళ్ళు ఫిషింగ్కి పోయేది. సో 1 day 2 day వీక్లీ అని చెప్పి ఈ విధంగా ఫిషింగ్కి పోయి, సో వాళ్ళు అక్కడే వండుకొని మొత్తం చేసుకొని ఫిషింగ్ క్యాచ్ చేసిన తర్వాత రిటర్న్ వస్తారు. ఈ విధంగా మొత్తం ఫిల్ అయిన తర్వాత వాళ్ళు పట్టుకున్న ఫిషింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ తెచ్చి కాటా వేసుకుంటారు. సో మేము వెళ్ళేటప్పుడు చూడండి, అప్పుడే వాళ్ళు పట్టుకున్న ఒక పెద్ద టూనా ఫిష్ని వెయిట్ చూస్తున్నారు. మేము చూసినప్పుడు ఒక టూనా ఫిష్ వచ్చి 19.5 kilo ఉంది అండ్ ఒకటి 20 kilo ఉందండి. దీంతో పాటు మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ చూసాం అండ్ లోబ్స్టర్స్, క్రాబ్స్ ఉన్నాయి. ఒకసారి ఈ లోబ్స్టర్ని చూడండి ఎంత పెద్దది ఉందో. అండ్ నేనైతే ఇంత పెద్ద లోబ్స్టర్ని చూడడం నా లైఫ్లో ఇదేనండి ఫస్ట్ టైం. సో నేనైతే బాగా ఎక్సైట్మెంట్ అయ్యి బాగా ఎంజాయ్ చేశాను. ఇవే కాకుండా వీళ్ళు పట్టుకున్న చిన్న చిన్న ఫిషెస్ అండ్ ప్రాన్స్ కూడా ఇక్కడే ఎండపెడుతున్నారు. ఇక్కడ ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత చిన్న చిన్న బళ్ళలో తీసుకొని ఏరియా వైజ్గా వెళ్ళి సేల్ చేసుకుంటారు. అండ్ చిన్న చిన్న ఊళ్ళకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. మేము ఉన్నప్పుడు ఇంకో షిప్ వచ్చి అన్లోడింగ్ చేశారండి. సో వాళ్ళు అన్లోడింగ్ చేసింది వీళ్ళు ఈ విధంగా వెయిట్ వేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. వీళ్ళు అన్లోడింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ వచ్చి, నేనైతే ఒక ఫిష్ చూసి ఆశ్చర్యపోయాను. చూడండి, అదే ఆ ఫిష్. సో ఒకసారి ఈ ఫిష్ని చూడండి, అచ్చం ఒక మనిషిలాగే ఉంది కదండి. 2 కళ్ళు, ముక్కు, పెదాలు. సో అది మొత్తం ఒక హ్యూమన్ సైజ్ లాగే ఉంది మొత్తం. నేను చూసేసరికి నేనైతే రియల్లీ ఈ ఫిష్ చూసి షాక్ అయ్యాను. అండ్ బ్యూటిఫుల్ కూడా ఉంది. మేము అక్కడ ఉండే వాళ్ళని అడిగాము ఒకసారి ఈ ఫిష్ని ఫ్లిప్ చేస్తారా అని చెప్పి. సో ఫ్రంట్ కూడా చూద్దామని చెప్పి. సో వాళ్ళు ఫ్లిప్ చేస్తున్నారు. ఒకసారి ఫ్రంట్ వ్యూ కూడా చూడండి గైస్ ఎలా ఉందో. రియల్లీ ఇట్స్ ఏ అమేజింగ్. ఇది మొత్తం ఒకే ఫిష్గా సేల్ చేస్తారంట. సో మేము అక్కడ ఉండే వాళ్ళని అడిగాము ఈ ఫిష్ని ఏ విధంగా అమ్ముతారు, అంటే కట్ చేస్తారా లేకపోతే ఫుల్గా అమ్ముతారని చెప్పి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఈ పోర్ట్ నుంచి మనం వేరే వేరే దేశాలకి, సిటీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి. ఈ విధంగా ఐస్లో ఫిషెస్ని మొత్తం ప్యాక్ చేసి ఈ విధంగా ఫుల్లీ ప్యాక్ చేసి మనం ఫిష్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ ద ఫిషింగ్ హార్బర్ in this video. And if you like this video, please like and subscribe to my channel. Thank you.